ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. తిరిగి వచ్చే మనిషి గురించి ఎంత బాధపడినా పర్వాలేదు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. నా మాట విని అలా పొలానికి వెళ్ళిరా కిట్టయ్యా. అలాగేనమ్మా, తప్పకుండా వెళ్తాను. ఇక్కడ ఎటు చూసినా నా రాధ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. బయటికి వెళ్తాను, చూస్తాను నువ్వు చెప్పింది ఎంతవరకు జరుగుతుందో. మావయ్య, అదేంటమ్మమ్మా మావయ్యని ఒంటరిగా పంపించా? ఎవరో ఒకళ్ళు సాయం లేకుండా మావయ్య వెళ్ళడం మంచిది కాదు కదా. లేదు సత్య, మనం ఎవరం మాట్లాడినా తన రాధ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నామేమో అనుకుంటాడు. మర్చిపోమని చెప్తున్నామని బాధపడతాడు. అదే తను ఒంటరిగా ఉండి ఏదో ఒక వ్యాపకంలో పడి ఏదో ఒక పనిచేస్తుంటే తానంతట తానే ఆ ఊహల్లో నుంచి బయటకొస్తాడు. మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్లుండాలి. ఓదార్పును కూడా బాధే అనుకున్నప్పుడు ఒంటరిగా వదిలేయాలి. అప్పుడే ఆ బాధ నుంచి తను బయటపడతాడు. అలా వచ్చిన మనిషిని ఓదారిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఏం జరుగుతుంది కార్తీక్? నా జీవితంలో ఏమవుతుంది? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏంటి నీలిమా నువ్విలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడుతుంది బాబు? వాడెవడో వచ్చాడు, నీలిమ నా భార్య అంటున్నాడు, నేనే తాళి కట్టాను అంటున్నాడు. ఇక్కడ అందరికీ తెలుసు కదా నీలిమ గురించి. నీలిమ మెడలో తాళి కట్టింది మీరే కదా. ఇప్పుడు నీలిమకి సమాధానం చెప్పవలసింది కూడా మీరే కదా. భాను వాణ్ణలా తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. అసలు వాడెవడు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నాడని నేను కూడా ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచిస్తే ప్రయోజనం లేదు కార్తీక్. నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం. వాడెవడు పెళ్లి ఫోటోలు పట్టుకునొచ్చి మా ఇద్దరికి పెళ్లి జరిగింది అంటున్నాడు. దాన్ని భాను నమ్మి మరి వాణ్ణింటికి తీసుకునొచ్చింది. మీరందరూ అలా మౌనంగా ఉన్నప్పుడు వాడు చెప్పిన మాట నిజమవుతుంది. నేనే వాడి భార్యనవుతాను. వాడేమో భానుని అక్క అంటున్నాడు. అప్పుడు నేను నీకేమవుతాను? మనిద్దరి మధ్య వరుస ఏమవుతుంది? ప్లీజ్ నీలిమా, ఎందుకు ఏదేదో ఆలోచిస్తావు? ఏంటి కార్తీక్ ఇలా మాట్లాడుతున్నావు? నేనేదేదో ఆలోచించటం లేదు. జరుగుతున్నది తెలుసుకుని భయపడుతున్నాను. ఇక్కడ వరుసలు మారిపోతున్నాయి. అసలు ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అందరికీ తెలిస్తేనే కదా బయట ఏం జరుగుతుందో తెలియడానికి. అదేదో తెలియకుండా వాడు మాట్లాడిన ప్రతి మాటకి భాను తాన అంటే తందాన అంటూ ఉంటుంది. ఇంట్లో అందరూ మౌనంగా ఉన్నప్పుడు వాడి మాటలే నిజమవుతాయి. అప్పుడు నీలిమ జీవితం ఏమవుతుంది? మీరందరూ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఏదో ఒకటి చేయడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను కదా. అసలు వీడెవడు? వీడిని పంపించింది ఎవరు? ఎందుకు వీడి నాటకం ఆడుతున్నాడు? అసలు ఈ ఫోటోలు వీడి దగ్గరికి ఎలా వచ్చాయని నేను ఆలోచిస్తున్నాను. వాడి గురించి ఏదైనా చెయ్యాలంటే ముందు ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావాలి కదా. ఏంటి బాబు అమాయకంగా మాట్లాడుతున్నావు? నిజంగా తెలియకే అంటున్నావా లేదా తెలిసి తెలివిగా ఏమీ తెలీదన్నట్టు మాట్లాడుతున్నావా? ఏంటండి మీరనేది? ఎవరు చేశారో తెలీదని చెప్తున్నాను కదా. మళ్ళీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇందులో తెలుసుకోవడానికి పెద్దగా ఏమీ లేదు బాబు. ఇక్కడ నీలిమ అంటే పడని వ్యక్తి మీ ఆవిడ భాను మాత్రమే. తనకసలు నీలిమ ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు. నీలిమ నీడ మీ మీద పడ్డమే ఇష్టం లేదు. నీలిమని పంపించేద్దాం అనుకున్న ప్రతిసారి మీరే అడ్డుపడుతున్నారు. ఏదో రకంగా ఇంట్లో అందరూ నీలిమకి సపోర్ట్ చేస్తున్నారు. అది భానుకి నచ్చటం లేదు. అయితే అని అంటారేంటి బాబు? మీరు మీ ఇంట్లోంచి పంపించాలంటే ఉన్న దారేంటి? పొరపాటునో గ్రహపాటునో ఆ రోజు నోరు జారారు. నీలిమకి పెళ్ళయింది, భర్త వదిలేశాడు అని. దాన్ని మీ భార్య ఆసరాగా తీసుకుని అదిగో వాణ్ణి తీసుకొచ్చి నాటకం ఆడుతోంది. కాదు అని మీరెవరూ ఎదురు చెప్పలేదు. అవును అని మౌనంగా ఊరుకుంటున్నారు.
దాన్ని అలుసుగా తీసుకుని వాడితో నీలిమని పంపించడానికి, ఈ ఇంటి నుంచి నీలిమని గెంటించడానికి భాను ఆడుతున్న నాటకమే ఇది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అనవసరంగా నోరు జారకండి. భాను అలా చేస్తుందని నేనెప్పటికీ అనుకోను. చూడు కార్తీక్, నువ్వు ఏమనుకుంటున్నావో అన్నది నాకు ముఖ్యం కాదు. ఇప్పుడు నా భవిష్యత్ ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. ఈ నాటకానికి తెరపడాలి, వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే నా పరిస్థితి మాత్రం మరోలా మారిపోతుంది. నువ్వు నా మెళ్ళో తాళి కట్టినా నీ జీవితంలోకి తీసుకోలేదు. అది నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. నా కార్తీక్ భానుని ఇష్టపడుతున్నాడు, అందుకే తన జీవితంలోకి నన్ను తీసుకోలేకపోతున్నాడని నేను సర్దుకుపోయాను. కానీ ఇప్పుడు వాడెవ్వడో వచ్చి నేను భార్యని అంటే మాత్రం నేను సర్దుకోలేను. చూడండి బాబు, మీ భాను మీద మీకు ఎంత నమ్మకమైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ నాటకం ఆడించవలసిన అవసరం భానుకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అందుకే వాడికి ఎంతో కొంత డబ్బిస్తాను, నువ్వు వచ్చి రా మాట్లాడు అని ఉంటుంది. మొత్తం ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చింది కాబట్టి వాడొచ్చి ఆవిడ ఏం చెప్పుంటుందో అవే కూతలు ఇక్కడ కూస్తున్నాడు. భాను మాట్లాడితే మీరెవ్వరూ మాట్లాడరు కాబట్టి భాను నీలిమకి వీడే అని ఫిక్స్ చేసింది. మా నీలిమకి మీరు అన్యాయం చేయకండి బాబు, అన్యాయం చేయకండి. అలా ఎప్పటికీ జరగదు. నీలిమ ఇంటి గురించి ఏం చేసిందో, ఎంత చేసిందో మా అందరికీ తెలుసు కదా. ఆ వచ్చిన వాడి నాటకాన్ని ఎలా తప్పించాలో, వాడిని ఇంటి నుంచి ఎలా పంపించాలో నేను ఆలోచిస్తాను. మీరేం టెన్షన్ పడకండి. వాడిని ఇంటి నుంచి నేనే గెంటేస్తాను. అయినా భాను ఇదంతా చేస్తుందంటున్నారు కదా, అదవునో కాదో తెలుసుకుంటాను. మురారి, మురారి, రాధా, 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 నువ్వు నా కోసం వచ్చావా? నువ్వు నా కోసం ఇలా బాధపడుతూ ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను మురారి? థ్యాంక్ యూ రాధా. రాధా, రాధా, మురారి, రాధా, 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 బాధానితోనే దాచుకోలేనే గుండెల్లోనే. రాధా, ఎక్కడున్నావు రాధా? నాకు కనిపించు రాధా. నేను నీకోసం వెతుకుతున్నాను రాధా. ప్లీజ్ రాధా, నువ్వు నాకు కనిపించు. నువ్వు నాకు దూరం అయిపోకు రాధా. రాధా, ఏంటి సార్, ఎందుకలా కోపంగా చూస్తున్నారు? ఎవర్రా నువ్వు? ఎందుకింత నాటకం ఆడుతున్నావు? నిన్నెవరు ఆడమన్నారు? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? నేను నీలిమ మెడలో తాళి కట్టిన భర్తని. నాది నాటకం అంటారేంటి? రే, కొట్టానంటే గోడకు పిడకలా అతుక్కుపోతావు. నీలిమ నీ పిల్లవేంట్రా? అసలు నువ్వెవరివి? నేను నిన్ను మొదటిసారి చూస్తున్నాను. నువ్వొచ్చి మాకు నక్షత్రకుడులా తగులుకున్నావేంట్రా?
మర్యాదగా నిజం చెప్పు, లేదంటే సాంబార్ పొడి దంచినట్టు దంచేస్తాను. బామ్మగారు ఏంటండి మీరు? ఆ రోజు నన్ను ఆశీర్వదించింది మీరు. ఈ రోజు ఇలా మాట్లాడితే నేనేమైపోతానో చెప్పండి. ఏయ్ చూడు, నువ్వు చాలా తెలివైన వాడివని నాకు బాగా అర్థమైంది. ఇంకా ఈ తెలివితేటలు మా దగ్గర చూపించాలని చెప్పి ప్రయత్నించద్దు. నాటకంతోనే వచ్చావు, ఈ నాటకాన్ని నువ్వే ముగించుకొని మర్యాదగా బయటకెళ్ళు, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఏమైంది మీ అందరికీ? నీలిమని నన్ను దూరం చేయాలని మీరందరూ ఎందుకు ఇంతలా ప్రయత్నిస్తున్నారు? నా భార్యతో నేను సంతోషంగా ఉండాలనుకున్నాను. మా ఇద్దరి జీవితాన్ని ఆనందంగా పండించుకోవాలనుకున్నాను. దానికి మీరందరూ సహకరిస్తారని అనుకుంటున్నాను. భాను అక్కలాగే మీరందరూ కూడా నాకు బంధువులు అవుతారు. మీరే ఇలా నాతో మాట్లాడితే నేనేమైపోతానో చెప్పండి. ఇంకా నీతో మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదని నాకు బాగా అర్థమైంది. నువ్వు ఇదంతా డబ్బు కోసమే చేస్తున్నావు కదా. భాను నీకు డబ్బులు ఇస్తానని చెప్పి ఇలా నాటకం ఆడమంది కదా. సరే, భాను ఇస్తానన్న దానికన్నా 10 రెట్లు నేను ఎక్కువ ఇస్తాను. లేదంటే నీకెంత కావాలో చెప్పు, అంత బ్లాంక్ చెక్ రాసిస్తాను. ఆ డబ్బు తీసుకొని భాను కంటికి కనిపించకుండా మర్యాదగా బయటికి వెళ్ళిపో. నేను డబ్బు కోసం నాటకం ఆడేవాడిని కాదు. నీలిమతో బ్రతకాలనుకుంటున్నాను. నీలిమ నా జీవితంలో ఉండాలనుకుంటున్నాను. నీలిమ నేను ఒకటయ్యి మా ఇద్దరికి పిల్లలు పుడితే మీ అందరి పేర్లు పెట్టుకోవాలనుకున్నాను. దయచేసి నా ఆశని కాదనకండి. రేయ్ ఏంట్రా, మర్యాదగా బతిలాడుతున్నావని నువ్వు విన్న మాటలు మాట్లాడుతున్నావు. నీ నోటికొచ్చిన కోతలన్నీ కొస్తే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. రే, నా సంగతి నీకు తెలియదు. పల్లెటూరు నుంచి వచ్చింది ఈ ముసలిది ఏం చేస్తుంది అనుకుంటున్నావేమో. చింతకాయ పచ్చడి నూరినట్టు నూరేస్తాను. బట్టలు ఉతికినట్టు బండకేసి బాధేనంటే టెంకాయ పగిలినట్టు నీ తలకాయి 2 ముక్కలు అవుతుంది. మర్యాదగా నిజాన్ని ఒప్పుకుని క్షమించమని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటండి ఇది? ఆ రోజు మీ అందరూ కలిసి మా పెళ్లి జరిపించారు. మీ అందరికీ గుర్తుందా? ఆ రోజు నీలిమ చాలా డల్గా ఉంది. మీరందరూ నీలిమ ఎందుకలా ఉంది అనుకున్నారు. నేను నీలిమను ఓదార్చాను. ఇదే ఇంట్లో, ఇదిగో ఆ మెట్ల దగ్గరే పందిరి వేసి మా పెళ్లి జరిపించారు కదా. ఈ చేతులతో నా నీలిమ మెడలో తాళి కట్టాను. తన కుంగు నా కుంగు ముడి వేసుకొని హోమగుండం చుట్టూ 7 అడుగులు నడిచాను. ఇదిగో ఈ గుమ్మం ముందే బయటకు చూపిస్తూ అరుంధతి నక్షత్రం చూపించాను నీలిమకి. జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు ఆ బామ్మ మీరొక మాట చెప్పారు, గుర్తుందా? ఒరే చక్రి, జీలకర్ర బెల్లం అనేది ఎంత బలంగా పెడితే జీవితంలో మీ బంధం అంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పారు. మరప్పుడు ఇదంతా మీరే చేసి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఆ రోజు జరిగిందే, నేను కాదన్ను. కానీ అక్కడ జరిగిన పెళ్లి నీకు నీలిమకి మాత్రం కాదు. ఇవన్నీ నువ్వు తెలుసుకుని చాలా తెలివిగా మాకే చెప్తే మేమేమైనా వెర్రి వెధంలా కనిపిస్తున్నావా? చంపేస్తానేమనుకుంటున్నావో. మర్యాదగా వెళ్ళిపో. చూడు, తెగేదాకా తెచ్చుకున్నావంటే నీకే ప్రమాదం. మర్యాదగా వెళ్ళు, వెళ్ళెక్కడి నుంచి. ఇప్పుడే వెళ్ళావనుకో పద్ధతిగా వెళ్తావు. ఇంకా ఇలాగే మొండికేసావనుకో ఎండిమిరపకాయలు దంచిన రోకలతో కొట్టానంటే మంటతో చస్తావు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. మీరందరూ నన్ను ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నారు. నన్ను నీలిమని విడదీయాలని చూస్తున్నారు. అయితే ఒక పని చేద్దాం. నన్ను భాను అక్క ఇక్కడికి తీసుకొచ్చింది కదా, అక్కనే అడుగుదాం. న్యాయమేంటో అక్కనే చెప్పమందాం. ఏంట్రా అక్క అంటూ వరుసలు కలిపేసి తెగ మాట్లాడుతున్నావు? భాను అలా పిలిచావంటే నేను అస్సలు ఊరుకోను. ఓకే బ్రో, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను కాదన్నో. ఒక పని చేయండి, భాను అక్క దగ్గరికి వెళ్ళి తన ముందు నీలిమకు నీకు పెళ్ళైందని చెప్పు బ్రో. అది అక్క నమ్మిందనుకో, నేను అలాగే వెళ్ళిపోతాను. ఇప్పుడు అక్కని పిలుస్తాను. అక్క 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 తొక్క అని భానుని పిలిచావంటే డొక్క చీరేస్తాను. మేం భానుకేమి చెప్పలేవనా బరిదెగించి నాటకాలు ఆడుతున్నావు? నువ్వు భాను దగ్గర నోరు మూసుకుని ఉండు. దాని దగ్గర నోరు విప్పావంటే చెప్పాను కదా, నీ బతుకు బందర్ బస్టాండ్ అవుతుంది. జాగ్రత్త. న్యాయం నా వైపు ఉందండి.
ధర్మం నా వెనకాల ఉంది. సత్యం నా ముందు మౌనంగా ఉండిపోయింది. నేనున్న ఈ ఇల్లు ఒక దేవాలయం. నాకు తెలుసు మీరందరూ బంధువులని నాకు తెలుసు. మీరందరూ కలిసి నన్ను నీలమని కలుపుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దానికి మా భాను అక్క ఓకే. మీరందరూ ఉండగా నాకేమీ కాదన్న ధైర్యం ఉంది. అమ్మా అమ్మా, ఆ చక్రి ఈ పాటికి ఆ ఇంటికి వెళ్ళి ఉంటారు కదా. ఆ ఇంట్లో అందరూ నమ్మే ఉంటారు కదమ్మా. అక్కడ ఏ తేడా రాదు కదా? నా లెక్క ప్రకారం అక్కడ వాడు సెటిల్ అవుతాడు. వాణ్ణి భయపెట్టడానికి అందరూ ప్రయత్నిస్తారు, కానీ వాడు మాత్రం తెలివిగా తప్పించుకుంటాడు. మనం ఫోన్ చేసినప్పుడు అక్కడ పొరపాటున ఎవరైనా ఫోన్ తీస్తే లేనిపోని ప్రమాదం. అందుకే నేను వాడికి ఫోన్ చేయట్లేదు. వాడి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో చక్రియే ఫోన్ చేస్తున్నాడు. హలో పెద్దమ్మా, మనం అనుకున్న ప్లాను గ్రాండ్ సక్సెస్ అయింది. నేను ఈ ఇంట్లో సెటిల్ అయిపోయాను. ఎంత మంచి మాట చెప్పా. అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావా అని మేము ఆలోచిస్తున్నాం. నీ మీద నాకు నమ్మకం ఉంది చక్రి. భానుకి నువ్వు అలా కనిపిస్తే ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్తుందని నేను ఊహించాను. అదే జరిగింది. అవును, భాను నిన్ను ఇంటికి తీసుకెళ్లగానే అక్కడున్నవాళ్ళు నువ్వెవరని అడగలేదు కదా? మనం ఊహించిన దానికన్నా ఎక్కువ మేలు జరిగింది పెద్దమ్మా. భాను ముందు నన్ను డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్లేదు. తను వాళ్ళందరినీ పిలిచి నేనే నీలిమ భర్తను తీసుకొచ్చానని చెప్పింది. తర్వాతే నన్ను లోపలికి రమ్మంది. భాను అలా చెప్పేసరికి వాళ్ళెవరు ఏం మాట్లాడలేకపోయారు. నీలిమకి ఏం చేయాలో అర్థం కాలేదు. దాని కళ్ళల్లో నెత్తురు చుక్కు కూడా లేదు. ఏడిస్తే బయటపడుతుంది, కాదు అంటే భాను ఒక్క ఎందుకు అని అడుగుతుంది. ఏమీ చెప్పలేక అది నరకం చూస్తోంది. ఇక్కడితో అయిపోలేదురా. అది కుళ్ళి కుళ్ళి చావాలి. నా కొడుకుని పెట్టిన ఇబ్బందికి అంతకంతా అది అనుభవించాలి. వాణ్ణి మంచానికి పరిమితం చేసి బతుకున్న శవాన్ని చేసిందిరా. ఇప్పుడు నీ వల్ల అసలు నాకు ఈ బ్రతుకెందుకు, దీనికన్నా చచ్చిపోతే బావుంటుందని అది చావును కోరుకునేలా నువ్వు చెయ్యాలి. పెద్దమ్మా, నేను చెప్పాను కదా, ఇక్కడికి వచ్చేసాను. ఇక అంతా నేను చూసుకుంటాను పెద్దమ్మా. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మొత్తం నాకు తెలుసు పెద్దమ్మా. ఇక్కడ నేను సెటిల్ అయ్యాను కదా. అమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వు. రే చక్రి, బానమ్మ ముందు వాళ్ళు ఎవరు ఏవి మాట్లాడలేకపోయినా తర్వాత మాత్రం నిన్ను బెదిరించే ప్రయత్నం చేస్తారు. భయపెడతారు, తిడతారు, కొడతారు. అయినా సరే నువ్వు మాత్రం మాట మార్చకుండా నిలబడాలి. చూడు చక్రి, అక్కడ భాను సపోర్ట్ ఎంతున్నా పులి మీద సవారీ చేస్తున్నట్టే. ఎవరికి ఏ చిన్న అనుమానం వచ్చినా మొత్తం కథ మారిపోతుంది. అందుకే 1కి 10 సార్లు నిన్ను ఎవరు ఎలా ప్రశ్నించినా నువ్వు మాత్రం ఒకేలా సమాధానం చెప్పాలి. చెప్తాను పెద్దమ్మా. ఇక్కడికి వచ్చాక ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మొత్తం నేను చూసుకుంటాను. ఇక నువ్వేం భయపడకు పెద్దమ్మా. అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. ధైర్యంగా ఉండు పెద్దమ్మా.
ఉంటాను పెద్దమ్మా. ఎవరితో మాట్లాడుతున్నావు? మా పెద్దమ్మతో. ఏంటి చక్రి ఇది? నువ్వు అనాథవని చెప్పావు కదా, మరి కొత్తగా ఇప్పుడు పెద్దమ్మ ఎలా వచ్చింది? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా భాను, వీడు కరెక్ట్ కాదు అని. నువ్వే నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు నీ ముందే దొరికేశాడు చూడు. ఇప్పటికైనా వీడి నిజ స్వరూపం ఏంటో నువ్వు తెలుసుకో. ఏంటి నీళ్ళు అలా అంటావు? నేనేంటో పూర్తిగా నీకు తెలీదా? అక్క, నువ్వైనా అర్థం చేసుకో అక్క. వరసల తర్వాత ముందు చెప్పు, ఎవరూ లేరు అని నీకు పెద్దమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? నిజమే అక్క, నేను ఒక అనాథని. చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్నయ్య, చెల్లి ఇలా అందరినీ పిలవాలని నా కోరుకుండేది. కానీ నాకంటూ ఎవరూ లేరు. అనాథగానే పెరిగాను. అందరూ అరే ఒరే అని పిలుస్తూ ఉంటే అదే విని బ్రతికానక్క. అందుకే నాకు ఎవరైనా పరిచయం అయితే వెంటనే వరుసలు కలిపేసుకుంటాను. అందుకే నిన్ను కూడా అక్క అని పిలిచాను. తెలివితేటలు చూపించుకో. ముందు నువ్వు ఇంతవరకు ఎవరితో మాట్లాడావో వాళ్ళ గురించి చెప్పు. చెప్తాను, తప్పకుండా చెప్తాను. నువ్వు గుళ్ళ తనకి చూపించినటువంటి ఆధారాలతో నిజంగా నువ్వే నీలమ్మ భర్తవనుకుని నిన్నింటికి తీసుకొచ్చింది. మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది. నా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఏంట్రా నువ్వు తీసుకెళ్లేది? నీకు నాకు పెళ్లి జరిగిందా? మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే మా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు. మీరు నన్ను ఒంటరిని చేసి బెదిరిస్తున్నారని నాకు అర్థమైంది. కానీ నేను మా బానక్కతో చెప్తాను.